ఉన్న వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయసమ్మతంగా అందరినీ మనం మెప్పించి ఒప్పించి పరిష్కారం చేద్దాం. మన అదృష్టానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మరికొంత ప్రజాస్వామిక వాతావరణాన్ని అయితే తీసుకొచ్చింది. మునుపట్లాగా బెదిరింపులు, వేధింపులు, ఫోన్ ట్యాపింగులు ఇవాళ లేవు. కొంత ప్రశాంతత అయితే ఉంది. ఈ ఏర్పడిన వాతావరణంలో ఒక చర్చకు అవకాశం కూడా కలుగుతా ఉంది. కాబట్టి తప్పనిసరిగా చర్చల ద్వారా మన సమస్య పరిష్కారానికి అవకాశం దొరుకుతుందని, దారి ఏర్పడుతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. మనం సరి అయిన పద్ధతుల్లో తప్పనిసరిగా న్యాయాన్ని సాధించుకునే ప్రయత్నం చేద్దాం. ఉన్న వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయసమ్మతంగా అందరినీ మనం మెప్పించి ఒప్పించి పరిష్కారం చేద్దాం. మన అదృష్టానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మరికొంత ప్రజాస్వామిక వాతావరణాన్ని అయితే తీసుకొచ్చింది. మునుపట్లాగా బెదిరింపులు, వేధింపులు, ఫోన్ ట్యాపింగులు ఇవాళ లేవు. కొంత ప్రశాంతత అయితే ఉంది. ఈ ఏర్పడిన వాతావరణంలో ఒక చర్చకు అవకాశం కూడా కలుగుతా ఉంది. కాబట్టి తప్పనిసరిగా చర్చల ద్వారా మన సమస్య పరిష్కారానికి అవకాశం దొరుకుతుందని, దారి ఏర్పడుతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. మనం సరి అయిన పద్ధతుల్లో తప్పనిసరిగా న్యాయాన్ని సాధించుకునే ప్రయత్నం చేద్దాం.